అస్త్రం లేని యుద్ధం అంటే ఏంటి? సాధారణంగా యుద్ధం అనగానే మన కళ్ళ ముందు కనిపించేది రెండు వైపులా సైన్యాలు, చేతుల్లో అస్త్రాలు, మధ్యలో రక్తపాతం. కానీ నిజం చెప్పాలంటే యుద్ధం అనేది బయట మొదలయ్యేది కాదు. అది మనలోనే మొదలవుతుంది. వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా ప్రతి మనిషి రోజూ ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉంటాడు. అందులో చాలా యుద్ధాలకి అస్త్రం అవసరం ఉండదు. అస్త్రం అంటే కేవలం కత్తి లేదా బాణం మాత్రమే కాదు. మాట కూడా అస్త్రమే. అధికారం కూడా అస్త్రమే. పదవి, డబ్బు ప్రభావం ఇవన్నీ అస్త్రాలే. అస్త్రం ఎప్పుడు వాడతాం? మనలో ఓర్పు తగ్గినప్పుడు, మనకు భయం వచ్చినప్పుడు, లేదా మన తప్పుని సమర్థించుకోవాలి అనుకున్నప్పుడు. కానీ అస్త్రం లేకుండా జరిగే యుద్ధం మన జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. తప్ప ఒప్ప అనే సందిగ్ధంలో, సౌకర్యమా సత్యమా అనే సంఘర్షణలో, మాట్లాడాలా మౌనంగా ఉండాలా అనే క్షణంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడే మనకి మహాభారతం గుర్తొస్తుంది. మహాభారతాన్ని మనకి అందించిన నన్నయ్య మహర్షి యుద్ధాన్ని కేవలం అస్త్రాల పోరాటంగా చూపలేదు. అది ధర్మం అధర్మం మధ్య జరిగే అంతర్గత సంఘర్షణగా చూపించారు. కురుక్షేత్రంలో అస్త్రాలు పట్టుకున్న యోధులున్నారు. కానీ అసలు యుద్ధం అర్జునుడి మనసులోనే మొదలైంది. చేతిలో గాంధీవం ఉంది, శక్తి ఉంది, అనుభవం ఉంది. కానీ అతడిని ఆపింది అస్త్రం కాదు, అతడి మనసు. తన వాళ్లనే ఎదుర్కోవాలా? ధర్మం కోసం బంధాలను త్యాగం చెయ్యాలా? విజయం కంటే సత్యం ముఖ్యం కాదా? దీనినే అస్త్రం లేని యుద్ధం అంటారు. నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. అవకాశం ఉన్నా అన్యాయం చేయకుండా ఉండడం ఒక యుద్ధం. ప్రతిస్పందించగలిగిన మౌనంగా ఉండడం ఒక యుద్ధం. అధికారం చేతిలో ఉన్నా అహంకారాన్ని అదుపులో పెట్టుకోవడం ఒక యుద్ధం. ఎవ్వరూ చూడని సమయంలో కూడా నీతిగా ఉండడం ఒక యుద్ధం. ఈ యుద్ధాల్లో చప్పట్లు ఉండవు, పతకాలుండవు, వేదికలు ఉండవు. కానీ ఇవే మనిషిని నిర్మించే యుద్ధాలు. అస్త్రం ఉన్న యుద్ధం ఇతరులని ఓడించటానికి, అస్త్రం లేని యుద్ధం మనల్ని మనమే గెలుచుకోవడానికి. అందుకే చెప్పాలంటే అస్త్రం లేని యుద్ధం అంటే మన జీవితమే. రోజూ మనలో జరిగే నిశ్శబ్ద మహాభారతమే అస్త్రం లేని యుద్ధం. మరిన్ని సందేశాత్మక సామాజిక కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.